8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆమేనండి. ఒకసారి అందరూ నాతో ఈ మాట చెప్పండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట దేవుని వాక్యం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం తలస్తూ ఉన్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన కార్యాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి దేవుని ప్రజలు, దేవుని సాక్ష్యం, దేవుని మార్గం అని 3 మాటలు మీకు చెప్పుకుంటా 3 వర్తమానాలు చెప్పని ఈ 4వ వర్తమానం దేవుని వాక్యం గురించి కొన్ని విలువైన మాటలు వాక్యపు వెలుగులో మనందరితో దేవుడే సూటిగా తేటగా ఆత్మీయంగా మనతో మాట్లాడి బలపరచునుగాక. ప్రవక్తల గ్రంథాలని మనం చదువుతూ ఉన్నప్పుడు 4 పెద్ద ప్రవక్తలు మనకు కనిపిస్తారు. అందులో యెషయా మొట్టమొదటి పెద్ద ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. నిజంగానే యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్లు టోటల్ బైబిల్ అంతట్లో కూడా 66 బుక్స్ మనకు కనపడతా ఉంటాయి. ఈ 66 అధ్యాయాల్లో చాలా విలువైన మాటలు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. పర్టికులర్గా ఈ చదువుకున్న వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తే గడ్డి ఎండిపోతుంది, అవును, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని వాక్యం నిత్యము నిలిచి ఉంటుందని ఈ ప్రవక్త ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే వాక్యంలో ఈ విధంగా రాయబడిన మాట మనం చదువుతూ ఉంటాం కదా. ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు పొరపాటున గతించు అని ప్రభు చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని బోధిస్తున్న సేవకులు ఉన్నారు, వింటున్న విశ్వాసులు ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా సరే దేవుని వాక్యం గతించకుండగా ఇంకా నిలిచి ఉన్నది. ప్రభు రాకడ వరకు ఈ మాటలు నిలిచి ఉండునుగాక. వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది కదా. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి నిజంగా దేవుని నేను గణపరుస్తూ ఉన్నాను. భక్తులైన దావీదు చక్రవర్తి అయి ఉండి, రాజు అయి ఉండి ఇలా మనవి చేసుకుంటాడు. ఏమంటారంటే, దేవా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నాడు. వాస్తవంగా ఎవరైనా ఆశ పెట్టుకోవాలంటానికి బోల్డన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తల్లి మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా అమ్మ నాకు కొనిపెడితే బాగుండని పిల్లలు తల్లి మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. డాడీ మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నాన్నగారు ఏదైనా చేస్తే బాగుండాకని ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. భర్త మీద ఆశ పెట్టుకునే భార్యలు ఉంటారు, భార్య మీద ఆశ పెట్టుకునే భర్తలు ఉంటారు. ఈ విధంగా భౌతికంగా ఎన్నో ఎవరెవరి మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ దావీదు రాజు ఏమంటాడంటే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఈ రాత్రి కొన్ని విలువైన మాటలు వాక్యం మీద మీకు కొన్ని మాటలు మీకు చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నేను కోరుకుని ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో సూటిగా తేటగా నా ప్రభువే మనలందరినీ దర్శించునుగాక. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ వాక్యం మనకి తెలిసి. ఇప్పటికీ నా జీవిత యాత్రలో దేవుణ్ణి నమ్ముకుని ఒక 20 సంవత్సరాల పైనే, సేవలోకి వచ్చే 18వ సంవత్సరం, మొన్న 20వ తారీఖు వస్తే ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాలు పూర్తయి 18లో అడుగుపెట్టాం. ఇప్పుడు మన సభలు 18వ వార్షికోత్సవం. దేవుడికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం బోధిస్తున్నా ఇప్పటికీ దేవుడి దయ వల్ల యోధా పత్రిక మనకి కంప్లీట్ అయింది. పూర్తిగా నేర్చుకున్నామనే సాటిస్ఫాక్షన్. ఒక యోధా పత్రిక కంప్లీట్ చేసాం. ఇక 66 పుస్తకాలు మొదలెడితే ఎప్పటికి అవుతాయో మరి అర్థం కాదు. ఎన్నో సిలబస్లు మారిపోతున్నాయి కదా.
ఎన్ని సిలబస్లు 10th క్లాస్లో మనం చదువుకున్నప్పుడు ఎల్ఎంఎన్ లెక్కన ఒక లెక్క ఉండేది. ఏ లెక్క అది బాస్ గారు? ఎల్ఎంఎన్ లెక్క. అది ఇంపార్టెంట్ మరి, స్టార్ గుర్తు. ప్రతి ఎగ్జామ్లో ఆ లెక్క లేని పేపర్ ఉండదు మాట. కొన్ని సంవత్సరాలకి సిలబస్ మారిపోయింది. మేము చదువుకున్నప్పుడు చదువు వేరు, ఇప్పుడు చదువుకున్నప్పుడు చదువు వేరు, మీరు చదువుకున్నప్పుడు చదువు వేరు. ఇప్పుడు చదువులకి అప్పుడు చదువులకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నా బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు వేసినా బైబిల్ మారదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సిలబస్ మారదు, దేవుడికి స్తోత్రం. కానీ నువ్వు ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. నిన్నటి రోజు పేపర్ ఈరోజు చదవాలంటే మనకి బోరు కొడుతుంది. కానీ దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలు అవును, నువ్వు ఆదికాండం మరలా స్టార్ట్ చేయి. ఈ సంవత్సరం న్యూ ఇయర్లో ఆదికాండం స్టార్ట్ చేయి, కొత్తగానే ఉంటుంది. ఏ టాపిక్ నువ్వు చదువు కొత్తగానే ఉంటుంది. రేపు ఒక కొత్త టాపిక్ మనం వింటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు దేవుని వాక్యంలో ఇన్ని వాక్యాలు దేవుడు దాచిపెట్టాడా? ఇది నిజంగానే దేవుని వాక్యం మర్మాల గని అని చెప్పడంలో సందేహం లేదు. సో ఇంత గొప్ప గొప్ప పండితులు, ఇంచుమించు 40 మంది భక్తులు ఈ దివ్యమైన గ్రంథాన్ని రాశారు. అందులో చేపలు పట్టే జాలర్లు రాశారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన సౌలు లాంటి వ్యక్తులు మార్పు చెంది పౌలుగా మారిన పౌలు ఈ పత్రికలు రాశారు. ప్రవక్తలు రాశారు. అసలు దేవుడు ఒక్కొక్కరి చేత రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఇంతమంది రాసిన వ్యక్తులు వేరు వేరు, కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడే. ఒకే కాన్సెప్ట్తో ఉంటుంది. పౌలు పత్రికలు చదివినా, ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నా, రాసుల గ్రంథాలు చదువుతున్నా, అంతా కూడా థీమ్ అంతా ఒకేలా ఉంటుంది. కారణం ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మచేత ఈ వాక్య లేఖనాలు రాయబడి ఉన్నాయి. అందుకే ఆకాశం గతించిపోతుంది కానీ దేవుని మాటలు గతించవు. ఈ రాత్రి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని గురించి మీకు చెప్తాను. 2 చేతులతో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన ఈ దేవుని వాక్యాన్ని గురించి ఇలా మాట్లాడుతూ వచ్చారు. ఏమని చెప్పారంటే, ఒక వ్యక్తి జస్ట్ సముద్ర తీరానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత సముద్ర తీరానికి చాలామంది వెళ్తూ ఉంటారు. మీరు కూడా సముద్రాన్ని చూడటానికి వెళ్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. వెళ్ళిన తర్వాత ఆయన ఇలా దేవుని వాక్యాన్ని గురించి ఆయన వర్ణించుకుంటూ ఇలా మాట్లాడతారు. ఏమని అంటారంటే, సముద్ర తీరానికి వెళ్ళిన వ్యక్తికి వెళ్ళిన వెంటనే కొంతమందికి స్టూడెంట్స్ అయితే, ఇలాంటి పిల్లలైతే వాళ్ళకి ఇసుక దొరుకుతుందంట. ఎందుకంటే వాళ్ళు పైనే ఇసుకలోనే ఆడుకుంటారు కాబట్టి ఇసుక దొరుకుతుంది. కొంతమంది లోపలికి కొంచెం లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళినప్పటికీ చిన్న చిన్న రాళ్ళు ఏవో దొరుకుతాయంట. మరికొంతమంది ఉంటారు లోపలికి వెళ్తూ ఉంటారు. వేటకి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని చేపలు దొరుకుతూ ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారట, వాళ్ళు సముద్రం మరింత డీప్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి వజ్రాలు, అది ముత్యాలు దొరుకుతూ ఉంటాయి. సో ఆయన వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఉదాహరణ ఏమని చెప్పారంటే, కొంతమంది జస్ట్ పైన ఎదుకున్న వాళ్ళకి ఇసుక తప్ప ఏమీ దొరకదు, దేవుడికి స్తోత్రం. కొంతమందికి లోపలికి వెళ్ళినప్పటికీ కొన్ని రాళ్ళు దొరుకుతాయి. మరికొంతమందికి చేపలు లాంటివి విలువైనవి దొరుకుతాయి. మరింత లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ముత్యాలు లాంటి విలువైన మాటలు దొరుకుతాయి. అలాగే దేవుని వాక్యాన్ని జార్జ్ ముల్లర్ అనే ఒక ఆయన ఇంచుమించు 100 సార్లు చదివాడు. దేవుని వాక్యం బైబిల్ 100 సార్లు కంప్లీట్ చేశాడంట. ఆయన నాలెడ్జ్ ఎంత అని అంటే ఇలా అంటాడు, నా బైబిల్ నాలెడ్జ్ ఈక్వల్ టు ఎల్కేజీ. 100 సార్లు చదివిన ఆయనకి మరి ఎల్కేజీ అనుకుంటే, ఒక్కసారి చదవలేని మన సంగతి ఏంటంటారు? అసలు ఈ సంవత్సరమైనా మీరు వాక్యాన్ని కంప్లీట్ చేస్తారేమో. బైబిల్ క్విజ్ పెట్టాను, మగ మహారాజులో ఒక్క మగవాడు మాకు దొరికాడు, దేవుడికి స్తోత్రం.
మరి మిగిలిన మగ మహారాజులు ఎక్కడున్నారో, స్త్రీల సమాజంలో ఎక్కడున్నారో, దేవుని వాక్యం మీద మీ మనసు ఎందుకు వెళ్ళటం లేదో అని దేవుని ప్రేరేపణతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరు ముత్యాలాంటి విలువైన మాటలు దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికి వాక్యాన్ని చదివే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. గట్టిగా చేతులెత్తి ఆమెనందామా. రాజే అంటాడు కదా, నేను దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు. మరి మీ ఆశలు దేని మీద పెట్టుకున్నారు? కానీ ఈ సంవత్సరం మీ మైండ్ అంతా వాక్యం మీదే నిలవటానికి దేవుడు కృపను చూపునుగాక. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది అని చెప్పాడు కదా. అలాంటి దేవుని వాక్యం వల్ల అసలు ఉపయోగం ఏంటి? దేవుని వాక్యం మనం ఎందుకు వినాలి? దేవుని వాక్యం వల్ల ఉపయోగాలు ఏంటో ఒక 7 రకాల ఉపయోగాలు ఈ రాత్రి చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. ఇది ఉపవాస ప్రార్థన కాబట్టి మీకు చాలా క్లుప్తంగా దేవుని వాక్యం వల్ల అసలు ఉపయోగం ఏంటో 7 మాటలు మీకు చెప్పాలని సిద్ధపడి స్థలం ముందు నేను నిలిచి ఉన్నాను. ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. చదువుదాం. మొదటి మాట, దేవుని వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనాన్ని చదువుదాం. నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును. వన్స్ అగైన్ 119వ కీర్తన 130వ వాక్యాన్ని చూస్తే, నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును, కలిగించును అనే మాటను చూస్తున్నాం. మొదటి మాట, తెలివి కలుగుతుంది. ఆమేనండి ఒకసారి. సో నీకు వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? వాక్యం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, దేవుని వాక్యంలో చెప్పబడిన అద్భుతమైన మాట కీర్తనాకారుడు అంటారు, నీ వాక్యం వెళ్ళటగుట్టతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి నిజంగానే తెలివి పుట్టిస్తుంది. భౌతికంగా మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళే. భౌతిక సంబంధమైన తెలివి తేటలు మీకు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన మీ కుటుంబాన్ని కట్టుకోవటానికైనా, మీ పిల్లల్ని పెంచుట కొరకైనా, మీ వ్యక్తిగత జీవితం దేవుని రాజ్యం కొరకే ఆయుత్తపరచడం కొరకైనా కావలసిన తెలివి దేవుని వాక్యంలోంచి మనకు పుట్టుకొస్తుంది. వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు వస్తుంది, అవి తెలివి లేని అనేకులకి తెలివి పుట్టిస్తుంది. ఎంతోమందికి ఈ వాక్యం ద్వారా ఎన్ని తెలివితేటలు వచ్చాయి అంటే, నిజంగానే మనకి ఎగ్జాంపుల్గా సైంటిస్టులను చూస్తూ ఉంటుంటే వాళ్ళ వాక్యాలు చదివే అంత నాలెడ్జ్ వాళ్ళు కనుగొన్నారు, అంత నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకోగలిగారు. ఈ రాత్రి కూడా ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మీకు ఈ మాటలు ప్రకటిస్తున్నాను. సాధ్యమైనంత వరకు కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కనీసం రోజుకు ఒక క్రైస్తవుడు 5 అధ్యాయాలు చదవగలిగితే సంవత్సరంలో ఒక్కసారి మీరు బైబిల్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. రోజుకు ఒక 5 అధ్యాయాలు హరిబరిగా కాకుండా మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొన్ని అధ్యాయాలు చదివి, ఆ తర్వాత డ్యూటీకో పనులకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మధ్యలో లంచ్ సమయం ఉన్నప్పుడు అప్పుడు ఒక 2 అధ్యాయాలు, తర్వాత సాయంకాలం ఇట్లాగా ఓల్డ్ టెస్ట్మెంటు, న్యూ టెస్ట్మెంటు, కీర్తన గ్రంథం ఇలా చదువుకుంటూ వస్తే దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఆ మాటలు మీ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. నా ప్రార్థన, ఇప్పుడున్న తెలివితేటల కంటే మీ కుటుంబాన్ని కట్టుకునే శ్రేష్టమైన తెలివిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు చదవండి, ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. దేవుని వాక్యం చదువుతుంటుండగానే కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తుంటాయి, మంచి తెలివితేటలు మీకు వస్తూ ఉంటాయి. మీ పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడానికి మరింత జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. మార్పు చెందని భర్తను రక్షించడానికి కావలసిన జ్ఞానాన్ని మీకు దేవుడిస్తాడు. తప్పకుండా మీరు వాక్యం చదవటానికి ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానంలోకి రండి. వాక్యం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఖచ్చితంగా తెలివితేటలు నీకు వస్తాయి. చాలామందిని మీరు చూడండి, నాకు ఆ మధ్యకాలంలో విశ్వాసిగా ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న సందర్భం గుర్తొచ్చింది.
టైటస్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. టైటస్, పేరు టైటస్. కీబోర్డు ఈ వాయించే వాళ్ళు కూడా రోజు కూడా వెళ్తూ ఉండేవాడు. వెళ్ళిన చోటల్లో ఒక్క పాట ఇవ్వండి అని అనేవాడు మాట. స్లిప్ రాసి పంపించేవాడు మాట. మొత్తం మీద పాట పాడేసి వాక్యం వెంటనే కూర్చుంటాడేమని పాస్టర్ గారు చూస్తూ ఉండేవాడు. పొర్రపాటును కూర్చునేవాడు కాదు. అసలు చేతిలో బైబిలే ఉండేది కాదు. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే, మీరు మంచిగానే బైబిల్ తెచ్చుకుంటున్నారు, దేవుడికి స్తోత్రం. ఎవరి పిల్లల చేతిలో అసలు బైబిల్ కనబట్టలేదు. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ తప్ప ఇంక బైబిల్ కనిపించట్లేదు. వాక్యంలో పొరపాటున ఉండేవాడు కాదు. ఇంకా కొంతమంది వాక్యం వింటారు. ఇప్పుడంటే మన కోటాలన్నీ సింపుల్గా 7 to 9లో ముగించేస్తున్నాం. కానీ పూర్వదినాల్లో మేము చిన్నప్పుడు విశ్వాసిగా ఉండేటప్పుడు 11, 12 అవుతూ ఉంటే ఇంకా అట్లే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అదేంటో పాటలు పాడినంతసేపు ఎంత యాక్టివ్గా ఉంటారు, కానీ వాక్యం స్టార్ట్ అయితే తెలియకుండానే వచ్చేస్తుంది నిద్ర. కానీ వాక్యం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, నువ్వు చదువుతూ ఉండు, ఖచ్చితంగా తెలివితేటలు దేవుడు నీకు ఇస్తాడు. ఈ నీ కుటుంబాన్ని గురించి కొన్నిసార్లు ఎలా కట్టుకోవాలో, పిల్లల విషయంలో ఏం చేయాలో కొన్నిసార్లు నీకు అర్థం కావట్లేదు. కానీ దేవుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగానే నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. యేసు నామములో మీకు కృప అనుగ్రహించునుగాక. చూడండి 119వ కీర్తనలోనే 99వ వచనం చదవండి ఒకసారి. 119వ కీర్తన 99. నీ శాసనాల్ని నేను ధ్యానిస్తున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలదు. దేవునికి స్తోత్రం. నీ శాసనాలు నేను ధ్యానిస్తున్నాను, కావున బోధకుల కంటే విశేషమైన జ్ఞానం. సో నా ప్రార్థన, వృద్ధుల దగ్గర చాలా జ్ఞానం ఉంటుందండి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గర మనకి ముసలమ్మ నోర్మే అంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంటుందంటే, అసలు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఎంతమందిని చూసారో మనలాంటి వాళ్ళని చదివేసి ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. అందుకే భక్తుడు మాట్లాడు, నీ శాసనాలు నేను ధ్యానించినప్పుడు నాకు బోధకుల కంటే విశేషమైన జ్ఞానం కలదు. ఎంతమందికి జ్ఞానం కావాలనుకుంటున్నారో ఒకసారి చెయ్యెత్తండి. ఓహో అన్నాను అనుకోండి, అందరూ చేతులెత్తి. ఎంతమంది ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేస్తారు చూపించండి అన్నాను అనుకోండి, చేతులు లేవు. మీరు అడగొద్దు, మేము చదవం. సైతాన్ గాడు మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగా పడగొడతాడంటే, వాక్యము జీవాహారం. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే శారీరకంగా ఆహారం మనం తీసుకుంటేనే ఎనర్జీగా ఉంటాం. అలాగే నీ ఆత్మ బలంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి. నేనేం చేస్తానంటే, అన్నీ చేసుకో, వాక్యం మాత్రం చదవద్దని నీకేదో పనట్టుకొచ్చి తీసుకొస్తాడు. అందుకని ఈ సంవత్సరం మీరు మరీ పర్టికులర్గా చెప్తున్నాను, వాక్యం చదవండి. ఆ చదివిన ఒక్క అధ్యాయమైన అందులో ఉన్న విషయాన్ని గ్రహించే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రభు మీకు సహాయము చేయనుగాక. నేను అడుగుతాను, తెలివైన వాళ్ళు ఎవరు? మీరు చాలామంది చెప్తారు, ఆయన ఇష్టం ఉన్నాడండి బాబు, చాలా తెలివైనవాడండి. లేకపోతే మీ పక్కింటి వాళ్ళ గురించో, మీ ఎదురింటి వాళ్ళు, మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు ఈయన చాలా తెలివైనవాడండి బాబు అంటూ ఉంటారు. నేను అంటాను, బైబిల్ వాక్య ప్రకారంగా తెలివైన వాళ్ళు ఎవరో మీకు బైబిల్ నుంచి కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, చూద్దాం ఒకసారి. లేఖనాల్లో మనం చూద్దాం ఈ మాటలని ఒకసారి. సామెతల గ్రంథం 17:27. సామెతలు 17:27. సామెతలు 17. మాట్లాడేవాడు తెలియగలవాడు, మితముగా మాట్లాడేవాడు. ఇప్పుడు చెప్పండి, మీరు తెలివైన వాళ్ళుగా మారాలంటే లిమిట్. సో కంట్రోల్, మీ నాలుగు మీ కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా మీరు తెలివైన వాళ్ళే. అంటే జీవ మరణాలు నాలుగు వశమై ఉన్నాయి. ఎక్కువగా మీరు మాట్లాడుతూ ఉంటే అంత తెలివైన వాళ్ళు కాదు. సో మితంగా, లిమిట్, కొంచెమే మీరు మాట్లాడండి. తక్కువ, ఈ సంవత్సరం మీ మాటలు తగ్గిపోవాలి, చేతలు ఎక్కువ కనపడాలి. ఒక్కరు ఇద్దరు ఆమెను చెప్పారు. కాదు అదేంటో కానీ ఇద్దరు కనబడితే, బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, ఇంక మొత్తం ఇలా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా సరే జనాలు కనబడితే చాలు ఏదో ఒక కబుర్లు. నేనంటాను,
మితంగా మీరు మాట్లాడితే తెలివైనవాడు. సో లిమిట్, ఏది మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడున్నా మనం అసలు ఎవరితో ఏం మాట్లాడాలి, సో దాన్ని మీరు చక్కగా ఆలోచించుకోవాలి. పిల్లల విషయంలో కూడా, పిల్లల్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడే విధానం రావాలి. భర్తతో మాట్లాడే విధానం, భార్యతో సో లిమిట్, ప్రతిదీ లిమిట్లో మనం ఉంటేనంట తెలివైన వాళ్ళం అంట. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మితంగా మాట్లాడితే తెలివైనడు. అవును, ఈ మాట చదివిన వెంటనే నీకు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, తక్కువ మాట్లాడాలి. అందుకే చూడండి, దేవుడు ఒక్క నోరు 2 చెవులు ఇచ్చాడు మనకి. మనం అంతా రివర్స్, ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. నేను ఒక చిన్న సందర్భం, ఈ మధ్య కాలంలో జరిగిన చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. ఒక అన్న నాతో మాట్లాడుతూ వారి యొక్క కుటుంబ క్షేమాన్ని గురించి చెప్పారు. చెప్తూ మా నాన్నగారు ఎంత తెలివైనలో అనని వాళ్ళ తండ్రి గారి గురించి ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ఏమన్నారంటే, పిల్లలకి సాధారణంగా ఈ శామ్యుయేలు, బర్నబాస్, నిస్సి ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏదో పని చెప్తుంటారు. నాన్న షాప్ దగ్గరికి వెళ్ళరా, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళరా, ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళరా, పాల ప్యాకెట్ తీసుకురా. చిన్నప్పుడు నేర్పించాలి ఆ పనులు, వాళ్ళకి అలవాటు అవుతుంది. సరే, ఆ తండ్రి ఆ పిల్లోడిని, రే కోట ఇస్తా ఉండి, ఇప్పుడు రేషన్ అంటున్నప్పుడు కోట అనేవాళ్ళు కదా, కోట ఇస్తారు కదా, కోట దగ్గరికి వెళ్ళి పంచదార తీసుకురారా అని చెప్పాడంట వాళ్ళ నాన్న ఆ పిల్లోడిని. ఈ పిల్లోడు ఎంత ప్రెస్టేజ్ కలిగినోడు అంటే, పిల్లలకి ఇప్పుడు అసలు ఎంత టెక్నాలజీ కదండి. నన్ను కోట దగ్గరికి వెళ్ళమంటావా, అక్కడ షేమ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా ఫీల్ అయ్యి అప్పట్లో పంచదార పట్టుకెళ్ళే బ్యాగ్ అంత సంతకెళ్ళి బ్యాగ్లా ఉందన్నమాట అది. ఆ పిల్లోడికి ఆ బ్యాగ్ కట్టుకెళ్ళటానికి నామోషి ఫీల్ అయ్యి, ప్రెస్టేజీ ఫీల్ అయ్యి, ఫ్యాషన్గా ఉన్న ఒక బ్యాగ్ ఏదో ఉందంట ఆ మూలని, టిక్ టక్ అని పట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిన తర్వాత 5 కిలోలు పంచదార ఆ బ్యాగ్లో వేశారు. మనోడు సైకిల్ కూడా మోడల్గా తొక్కుతారు కదండి, టిక్ టిక్ అని తొక్కుంటా వస్తున్నప్పటికీ గోతికలో పడి ఆ పంచదార ప్యాక్ కింద పడిపోయింది మొత్తం. వాళ్ళ నాన్నకి తెలిసింది. మొత్తం మీద వీడు గుర్తు బ్యాగ్ కట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నిజమైన తండ్రి ఈ టైంలో మీరు పిల్లోని ఏమంటారు చెప్పండి? కళ్ళు ఎర్రదేస్తే ఇంకంతే సంగతులు. అరే నీకోసం ఏంట్రా, అప్పట్లో చాలా కష్టం కదా కుటుంబాల్ని పోషించటం. నిజంగా ఎలాంటి వాళ్ళని ఆ టైంలో ఏదో అంటారు, తిడతారు, అవసరమైతే ఇంక వాడికి కోటింగ్ కూడా అయిపోతుంది. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసండి, ఒరే 10 మందిలో అవమాన పాలైపోయావు కదా, నువ్వు ఆ బ్యాగ్ సిరిగిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు అందరూ నవ్వుకున్నారు కదా, నీ జీవితంలో ఎప్పుడు అవమాన పాలు అవ్వకుండా చూసుకో అన్నాడంట. అంతే. ఆ అబ్బాయి చెప్తూ నాతో అంటారు, మా నాన్నగారు అటు తిట్టలేదు, కొట్టలేదు, ఆ ఒక్క మాట చాలు, ఇంకెప్పుడు ఏది జీవితంలో ఒలగిపోకుండా చూసుకున్నాడంట. 10 మందిలో అవమాన పాలవకుండా చూసుకో. ఎలా వచ్చింది ఆ మాటలు? ఆ తండ్రి ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాడట. ఈరోజు కొన్నిసార్లు మనం పిల్లల్ని ఆవేశంలో ఏదోటి అనేయటమో, ఆ మాట వాళ్ళు హట్ అయిపోవటమో, సో ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా ఇంకా పిల్లలు రారు. అలాగా కొన్నిసార్లు చాలా మన ప్రతికూల పరిస్థితులు, ఆవేశంలో ఎన్నో చేసి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మితముగా మాట్లాడేవాడు తెలివైనోడు. ఆ తెలివి ఎలా వస్తుందంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడే ఆ మాట చదివావు కాబట్టి, అవును నా మాటలు ఎక్కువ ఉండకూడదు, తగ్గిపోవాలి, ఏదైనా అవసరం ఉంటే 4 మాటలు ఒక్క మాటే మాట్లాడదాం. సో మాట అంటే గొడవే కదా, సమస్యే కదా, వద్దు అని నీకు ఎలా వస్తుందంటే, ఖచ్చితంగా నువ్వు చదువుతూ ఉన్నప్పుడే ప్రతి ఒక అధ్యాయం చదువు అనుకోండి, అందులో ఒక 20 వచనాలు ఉంటాయి. ఆ 20 వచనాలు ఏదో ఒక మాట నీ హృదయాన్ని తాకుతుంది. అప్పుడు నువ్వు ఆ మాట టిక్ చేసుకుని, అమ్మో ఈ రోజు నాకు దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడు, సో నా జీవితాన్ని ఇలా మార్చుకుందామని కొన్ని ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఆలోచన కలిగి ఉంటావు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, వాక్యము నిజంగా నీకు తెలివిని కలిగజేస్తుంది. అలాంటి తెలివిని, జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక.
స్త్రీల గురించి చెప్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం చూడండి అమ్మా. మీ కొరకే దేవుడు రాసి పెట్టాడు మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. ఆలకించండి, వారిని పిలువనంపండి, తెలివి గల స్త్రీలను కనుగొనండి. ఎవరమ్మాళ్ళు నాన్న? ఇర్మియా గ్రంథం 9:17 17. ఎవరమ్మా? ఒకసారి చదువు. తెలివి గల స్త్రీల్ని కనుగొనండి, వారిని పిలువనంపించండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. ఆమేనని చెప్పండి అమ్మా. స్త్రీలు, తెలివైన స్త్రీలు ఎవరో తెలుసా? కన్నీళ్లతో రోధించగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు. అంతమందికి తెలియక, అమ్మా ఎవరు చచ్చిపోడమ్మా ఏడుతున్నావా? ఎవరు చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోకూడదని ఆ కన్నీళ్ళు. దేవుడికి స్తోత్రం. నాశనానికి ఆహుతి అవ్వకూడదని ఆ ఏడ్పు, కుటుంబాలు కట్టబడాలని ఆ కన్నీళ్ళు. చాలామందికి ఇది తెలియక రోదన చేసే, ఆ రోదన విద్య చేసేవాళ్ళు లేరు. ఏదో అఫీషియల్గా ఫ్యాషన్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అంగలార్చి రోధించి కన్నీళ్లు కార్చి విలపించి ప్రలాపించే వాళ్ళు లేరు. ఇప్పుడు నిజంగా తెలివైన వాళ్ళు ఎవరంటే రోదన చేసే స్త్రీలు, తెలియగలిగిన స్త్రీలు. అవును కదా, నశించిపోతున్న నా కుటుంబము, మార్పు లేని నా భర్త, మాట వినని పిల్లలు, ఆర్థిక స్థితిగతులు, ఇవన్నీ నీ కన్ను ఎదుటికి కనబడినప్పుడు నీకు నిజంగానే దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు కార్చాలి. నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా భర్తను దేవుని సంధికి నడిపించుకోవాలి. ఈ భారం నిజంగా నీలోకి అధికమవుతుంది. నువ్వు నిజంగా కన్నీళ్లు కార్చకుండా, ప్రలాపించకుండా, విలపించకుండా ఉండలేవు. ఇంకా అక్కడ చెప్తూ మాట్లాడతాడు, మన పిల్లలకు కూడా రోదన విద్య నేర్పించండి అన్నాడు. మన పిల్లలకి విద్య కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ఈ పాఠశాలలో జాయిన్ చేయట్లేదు తల్లి. వాళ్ళకి ఏం కావాలన్న దేవుని మీద ఆధారపడే ఆ అనుభవం నేర్పించట్లేదు తల్లి. ఈ రాత్రి నా ప్రార్థన, మన కుటుంబాల్ని ఇలాంటి ప్రార్థన కలిగిన కుటుంబాలుగా కట్టుకునే మహా తెలివితేటలు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక. 2 చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్దామా? దానియేలుకి ఎంత తెలివి దేవుడిచ్చాడండి, ఎంత జ్ఞానం దేవుడిచ్చాడండి. సో మీకు అందరికీ తెలుసు కదా, వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు ఇవేమి మెడిసిన్స్ లేనప్పుడు జేమ్స్ సిమ్సన్ అనే వ్యక్తి మత్తు మందుని ఎలా కనుగొన్నాడండి? ఈ వాక్యం చదివే కదా. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. గాఢ నిద్ర, అదే మత్తు. అలాగ దేవుని వాక్యం చదివే కదండి. ఈ రాత్రి నా ఆశ, ఈ తెలివిని పరిశుద్ధాత్ముడు మీకు అందరికీ సంవత్సరం ప్రారంభంలోనే దయచేయనుగాక. ముందుకెళ్ళిపోతాను. ఫస్ట్ పాయింట్ అయింది. 1, వాక్యం వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే తెలివి కలుగుతుంది. సో అందులో 2 రకాలుగా మీకు చెప్పుకుంటా వచ్చాను. నీ మాటలు కొంచెంగా ఉండాలి, ఇదిగో నీ కన్నీళ్ళు ఎక్కువగా ఉండాలి, రోధించగలగాలి. సో నిజంగా ఆ తెలివితేటలు వాక్యం చదువుతున్నప్పుడే నీకు వస్తాయి. ప్రభు నీకు సహాయం చేయనుగాక. 2వ మాటలకు వెళ్దాం. సెకండ్ వన్, సామెతల గ్రంథం. వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? 4వ అధ్యాయం 20 నుంచి 22 వాక్యాలు చదవగా విందాం. సామెతలు 4 నా మాటలు ఆలకింపుము, 20 నుంచి 22 వరకు. నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నా వాక్యాలకి చెవియొగ్గు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వద్దు, వాటిని నీ హృదయమందు భద్రంగా దాచుకో. అవి దొరికిన వానికి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమిచ్చును. హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి హల్లెలూయా. సో 2వదిగా వాక్యం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. ఆరోగ్యం కలుగుతుంది, సర్వ శరీరానికి ఆరోగ్యం.
అవి దొరికిన వానికి సర్వ శరీరానికి ఆరోగ్యం. ఇక్కడ ఆ మాటలు 2 వచనాలు కలిపి చదువుకుంటే, వాటిని నువ్వు భద్రంగా దాచుకో. కొన్నిసార్లు వాక్యాన్ని ఫస్ట్లో ప్రారంభ దినాల్లో దేవుని తెలియని కొత్తగా ఉన్నప్పుడు చేతి మీద రాసుకునేవాళ్ళు. జస్ట్ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే రెఫరెన్స్లు గబగబా ఆ చేతి మీద, అరచేతి మీద రాసుకునేవాళ్ళు. ఆ తర్వాత పేపర్ మీద రాసుకునేవాళ్ళు. ఆ తర్వాత డైరీ మీద, ఇప్పుడు హృదయం అనే పలక మీద భద్రంగా దాచుకో. ఇప్పుడు అలా దాచుకోవడం వల్ల ఆ వాక్యము నీకు సర్వ శరీరానికి, అంటే నువ్వు చదివే కంటితో చూసావు కదా, నోటితో చదివావు కదా, ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళాలి. వాక్యం అదే కదా చెప్తుంది, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు వాడి అయిన పదునైన ఖడ్గము కంటే చాలా పదునుదై హృదయపు తలంపుల్ని కూడా పరిశోధించేది దేవుని వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం నువ్వు ఏదో అలా పైన చదివేసుకుని ఇవాళ చదవాలి, ఒక అధ్యాయం చదవాలి, డ్యూటీకి టైం అయిపోతుంది, చదవాలి, ఈ అధ్యాయం ఏంటి చదివేసి వెళ్ళిపోవడం కదా. ఆ వాక్యం అంట ఇదిగో నువ్వు కంటితో చదివావు, చూసావు, చక్కగా నోటితో చదివావు, లోపలికి నీ హృదయపు తలంపుల్ని పరిశోధించేటట్లుగా ఆ వాక్యం ఎప్పుడైతే నీ లోపలికి అంగీకరిస్తావో అప్పుడు నీ సర్వ శరీరానికి ఆరోగ్యం దేవుడిస్తాడు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో ఒకసారి చేయెత్తి చూపించండి. చూపించండి, పర్లేదు. ఏవో ఆరోగ్యం లేకుండా ఏం చేయగలుగుతామండి అయ్యగారు? ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, మంచిది, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మెడిసిన్ ద్వారా అట్లాగని ఆరోగ్యంగా ఉండాలి, మెడిసిన్ వాడొద్దని నేను చెప్పను. దేవుడు చెప్పినాడు రోగులకి వైద్యుడు అవసరమే. అయితే ఈ కొన్నిసార్లు అనుకుంటారు కదా, బాబు ఈ మెడిసిన్ కూడా వాడకూడదని బాబు, ఈ బాగా ఎక్కువ మెడిసిన్ అయిపోతుందండి, బాడీ తట్టుకోలేకపోతుంది. సో నువ్వు దేవుని మీద పూర్తిగా ఆనుకుంటూ విశ్వాసంతో ఈ మాట పలుకు, నీ సర్వ శరీరానికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని దయచేయనుగాక, నీ ఎముకలకి సత్తువుని దయచేయనుగాక. ఏదో ఒక బలహీనత, మనిషి చాలా సిక్ అవుతున్నారు. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఏదో ఒక అనారోగ్యం. అయితే దేవుని వాక్యాన్ని మనం కొంచెం చదువుతున్నాం, అది లోపలికి అంగీకరించేటట్లుగా, హృదయపు తలంపుల్ని శోధించేటట్లుగా ఆ వాక్యం మనలో ఎప్పుడైతే ఆత్మకార్యం చేస్తుందో అప్పుడే ఆ వాక్యాన్ని విశ్వసించినట్లుగా దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యం జరిగించునుగాక. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేశాడు. వాక్కుని పంపి బాగు చేశాడు అంటే వాళ్ళు ఉన్నది ఇక్కడే, కానీ వాక్కు వెళ్ళి వాళ్ళని బాగు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, శతాధిపతి అడుగుతాడు, అయ్యా నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, నువ్వు ఒక్క మాట సెలవి. ప్రభు అంటారు, నేను వస్తాను, వద్దు ప్రభు, నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు. వాక్కుని పంపి అద్భుతంగా ఆయన్ని బాగు చేశాడు. ఈ రాత్రి నా ప్రార్థన ఒకటే, దేవుని ఆధ్యాత్మికమైన స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కూడా మనకు కావాలి. మన శరీరంలో ఆత్మీయ స్వస్థత కావాలి. భౌతికంగా అందరూ పైకి హెల్దీగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఎప్పుడు మనం కృషించిపోయినట్లుగా ఉండకూడదు. అంతరంగ పురుషుడు ఎప్పుడు బలహీనం కాకూడదు. శరీరంగా ఎంత హెల్దీగా ఉన్నావో ఆత్మీయంగా కూడా అంత హెల్దీగా మనం ఉండాలి. ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన స్థితి మనకు కనబడాలి. దాని కొరకే దేవుడు నీ కొరకు దాచిన ఆ వాక్కుని బట్టి దైవ సేవకుడిగా నేను సంతోషించి ఈ మాటలు చెప్తున్నాను. చూడండి, ఆ మాటలు చదువుదాం. 107వ కీర్తన 20వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? 107వ కీర్తన 20వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అక్కడ ప్రభువు చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆయన తన వాక్కుని పంపి వాళ్ళని బాగు చేశాడు. ఆయన పడిన గుంటలోంచి కూడా వాళ్ళని లేవనెత్తాడు, విడిపించాడు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కుని పంపి, ఖచ్చితంగా ఆ వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది. కాబట్టి పిల్లల చేత వాక్యం చదివించండి, మీరు వాక్యం చదువుకోండి. ఈ మధ్యకాలంలో కొన్ని కుటుంబాలను దర్శించడానికి వెళ్తున్నప్పుడు తల్లి ఇలా చెప్పినారు, అయ్యగారు నేను చాలా సంవత్సరాలుగా వాక్యాన్ని చదువుతూ వచ్చాను, కానీ
జస్ట్ కొంచెం కొంచెంగా చదవాలని అలా చదువుకుంటూ వచ్చాను. కానీ ఈ సంవత్సరం నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా వాక్యాన్ని కొంచెం బాగా మనసు పెట్టి చదివిన దాన్ని వివరంగా రాసుకుంటున్నాను. ఇది మనకి పిల్లలు అటెండెన్స్ బుక్ ఉంటుంది చూసారా, పిల్లలు అటెండెన్స్ వేయటానికి ఒక బుక్ ఉంటుంది కదా, ఏ వారం ఎవరు వచ్చారు లేదా స్కూల్లో ఏ రోజు ఎవరు వచ్చారని అటెండెన్స్, అట్లాగా ఓ పెద్ద పుస్తకం పెట్టింది ఆ తల్లి. ఒక్కొక్క వచనం రాస్తుంది, రాసి ఆ వాక్యం అర్థం కాకపోతే మళ్ళా రాస్తూ ఉంది. అలాగా చదువుకుంటూ వెళుతుందంట. నేను అడిగాను, అమ్మ మరి ఈ సంవత్సరం నీ ఆలోచన ఏంటి? అయ్యగారు, దేవుని వాక్యమే మాకు శరీరానికి ఆరోగ్యం, ఆత్మకు కూడా ఆరోగ్యమే. కనుక నేను అలా చదువుకుంటా రాసుకుంటా వెళుతున్నాను. దేవుడి దయ వల్ల ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం లోపల రాయగలిగితే అది గొప్ప ధన్యతే అని. నిజంగా మన చర్చ్లో కూడా చెల్లి బైబిల్ అంతా రాసేసింది. చదువుకునే పిల్లలకే ఇంత ఆసక్తి ఉంది. నేను మిమ్మల్ని రాయమని చెప్పట్లేదు, కానీ కనీసం చదవటానికి. సో ఎందుకంటే మీ సర్వ శరీరానికి ఆరోగ్యం. ఇప్పుడు జనరల్గా చెప్తాను, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొస్త గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి. సర్వ శరీరం అంటే బాడీలో A to Z. ఇంకా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరే స్పెషలిస్ట్. హార్ట్ స్పెషలిస్ట్, ఇంక మీరు మాట్లాడండి, స్పెషలిస్ట్ అంటే చాలు. ఆ తర్వాత కిడ్నీ స్పెషలిస్ట్, తర్వాత ఐ స్పెషలిస్టు, లివర్ స్పెషలిస్టు, తలకాయని ఏమంటారు అదే బ్రెయిన్ స్పెషలిస్టు, షుగర్ స్పెషలిస్టు, ఇంకా అన్ని స్పెషలిస్టులు. ఒక తల్లి అంటుంది స్పెషలిస్ట్ కాదు, ఇంటి సాడిస్ట్లో ఉన్నాడండి. ఎందుకంటే తిప్పలు పడి, నిజంగా బైబిల్లో చూస్తాం కదా, తిప్పలు పడి, ఆమె ఎన్ని తిప్పలు పడిందో మరి. నిజమే, కానీ నిజంగా నేను అంటాను, దేవుని వాక్యం మీద నీ మనసు వెళ్తే నీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఈ సంవత్సరం నేను ఆశపడుతున్నాను, మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలతో నింపునుగాక. రైట్, 3వ మాటలకి వెళ్ళిపోదాం. 3rd one, యెషయా గ్రంథం. దేవుని వాక్యం వల్ల ప్రయోజనాలు ఏంటో మీకు చెప్తున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి అలాగూ మరలక. చూడండి, ఒక్కొక్క మాట చదువుతున్నారు. యెషయా గ్రంథం 55-10-11. వర్షము, హిమం అంటే మంచు, ఆకాశము నుండి వచ్చి మరలా ఎలాగో అక్కడికి ఎలాగ వెళ్ళవో భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించే వారికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చిన వచనం, అదే దేవుని వాక్కు ఉండును. 11వ వచనం, నిష్ఫలంగా తిరిగి నా యొద్దకు రాదు, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది, నేను పంపిన కార్యము సఫలము చేస్తుంది. ఆమేనని చెప్పండి ఒకసారి. 3వదిగా సఫలమవుతుంది. ఆమేన్. సో నీ జీవితంలో వాక్యం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు సఫలం చేయబోతున్నాడు ఈ సంవత్సరం. ఆమేనని చెప్పండి. ఎన్నోసార్లు మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, కానీ అనుకున్నట్లుగా జరగకపోతే నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాంట. దేవుని వాక్యం ఇచ్చే అద్భుతమైన మాట ఏంటంటే, ఆకాశం నుండి వర్షము, ఆకాశం నుండి మంచు పడినప్పుడు, ఆ విత్తనం మీద పడినప్పుడు ఆ విత్తనం ఎదిగి ఫలించి వృద్ధి చెంది ఫలం ఎలా ఇస్తుందో, నా నోటి నుండి వచ్చిన మాట కూడా అలాగే ఉంటుంది అని ప్రభు చెప్పాడు. నేను పంపిన కార్యం సఫలమవుతుంది అని చెప్పాడు ప్రభు. ఈ రాత్రి నా ప్రార్థన, ఆకాశం నుంచి పడిన వర్షమే, మంచే విత్తనం మీదకి పడినప్పుడు అది ఎలా మొలకెత్తి ఉపయోగకరంగా మారిందో, దేవుని నోటి నుంచి వచ్చే మాట అంట వృధా కాదంట. ఆమేనని చెప్పండి ఒకసారి. మీరు అనుకుంటారు కొన్నిసార్లు, ఏమోనండి నా టైం వృధా అయిపోయిందండి, వాక్యం దగ్గర విన్నానండి, వేస్ట్. అట్లా కాదు, దేవుని మాట ఎప్పుడు నిష్ఫలం కాదు. ఆయన పంపిన కార్యం ఏదోటి దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు నీ జీవితంలో. అక్కడ అంటాడు,
నీ కార్యాలు నేను సఫలపరుస్తానని. మీకు అందరికీ కంఠస్థ వాక్యం చెప్తాను ఇప్పుడు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక. అందరూ మాట్లాడదామా? అపహాస్కులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎక్కడ ధ్యానిస్తున్నాం? దేవారాత్రులు. ఆదివారం ఒకరోజు బైబిల్ తీయటమే చాలా కష్టంగా ఉంది మనకి. దీవారాత్రుల ఇంకా నయం బాబా. దేవారాత్రులు దాన్ని ధ్యానించేవారు. ఇప్పుడు చెప్తారు చూడండి ఆ మాటలు. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు అతడు చేసిందంతా సఫలమవుతుంది. వాక్యం చదవకుండా సఫలం అవ్వాలంటే ఎట్లా? అందుకే ఈ సంవత్సరం దేవుడు ఆయన వాక్కు ద్వారా నీకు ఇచ్చే ఉపయోగాలు చెప్తున్నారు. సఫలమవుతుంది. బైబిల్లో ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చెప్తాను. ఎండిపోయిన ఎముకలుండి అవి ఎన్ని పెద్ద లోయ. యెహెజ్కేలు దేవుడు తీసుకెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళాడు. వెళితే అవన్నీ ఎండిపోయిన ఎముకలు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ ఎముకల గురించి మాట్లాడుతూ, ఇదిగో వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోయాయి. ఇప్పుడు ఆశలు విఫలమైపోయిన తర్వాత ఇంకా ఆశలు ఎలా చిగురు పట్టిస్తాయి? అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రవచనం ఎత్తి ప్రవచించు అన్నాడు. ఆ ఎముకల్లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రవచనం ఎత్తి మాట్లాడితేనంట ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మహాసైన్యంగా మారిపోయినాయట. ఆ ఎముకల గురించి ప్రభు అంటాడు, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళ ఆశలు ఒకప్పుడు బాగున్నాయి కానీ ఆశలు విఫలమైపోయాయి. ఏంటి ఈ ఆశలని ఇలా అనుకున్నట్లుగా జరగలేదు, నిరాశగా మిగిలిపోయినాయి, ఆశ భంగం అయిపోయిందని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆశలు విఫలమైపోయినాయి అనుకుంటున్నారా? ఇదిగో మిమ్మల్ని మహాసైన్యంగా మారుస్తానన్నాడు అక్కడ. ఈ సంవత్సరం ప్రారంభంలో, లాస్ట్ ఇయర్లో మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఒకవేళ దేవుడి మీద. కొన్ని జరిగినవి, కొన్ని జరగలేదని నిరాశగా మీరు ఉండకూడదు. కొన్నిసార్లు చాలామంది ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు కానీ అది నిరాశ అయిపోయినప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకోరు. మీరు అలా కాదు. ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాన్ని కొంచెం మార్చుకోండి. మీ ఆశ మరలా చిగురు పుట్టాలన్నా, ఆశ నిరాశ మరలా ఉజ్జీవించబడేటట్లుగా దేవుడు చేయాలన్నా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితం వాక్యం మీదే కట్టుకోవాలి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు చెప్పిన ఇంకొక ఉపమానం కూడా చెప్తాను. ఒకడు బండ మీద కట్టాడు ఇల్లు, మరొకడు ఇసుక మీద కట్టాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు వాన వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా సరే ఆ ఇల్లు స్థిరంగా ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? కాగా నా మాట చొప్పున చేసేవాడు బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నాడు అన్నాడు. అంటే ఒక స్థిరమైన లైఫ్ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటకు నువ్వు ఎప్పుడు వాల్యూ ఇవ్వాలి. వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలా ఉన్నాను, వాక్యంలో రాయబడిన మాటలు ఇవి, నేను పాటించేది ఇలా ఉన్నాను, అందుకేనేమో నాకు అనుకున్నట్లుగా జరగట్లేదేమో. నా మాట చెప్పున చేసేవాడే బండ మీద కట్టిన ఇంటిని పోలినవాడు అన్నాడు ప్రభు. అంటే వాడి లైఫ్లో స్థిరంగా ఉంటుంది, లైఫ్లో స్థిరపరిచేస్తాడు దేవుడు. ఈ రాత్రి నా ఆశ, మీరు ఏ ఆశలైతే అనుకున్నట్లుగా జరగలేదని ఒకవేళ విఫలమైపోయాయని కృంగిపోతున్నారో, ఈ సంవత్సరం దేవుని వాక్యంతో మీరు స్టార్ట్ చేయండి. మీ ఆశయాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను బైబిల్లోంచి. విత్తు అని ఉపమానం గురించి చెప్పాడు కదా ప్రభు. విత్తనాలు తీసుకుని వెళ్ళాడు, 4 ప్లేస్లో పడ్డాయి. చెప్పండి. ఒకటి, త్రోవ ప్రక్కన పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. నెక్స్ట్, రాతి నేల లోతుగా లేదు కాబట్టి విత్తనం లోపలికి వెళ్ళలేదు, కఠిన హృదయం. 3వది, ముండ్ల పొదలు, పైన సూర్యుడు ఉదయించే అవకాశం లేదు, ఐహిక విచారాలు ఎన్నో ఉన్నాయి, వాక్యం వెళ్ళలేదు లోపలికి. సో 4వది చెప్పాడు, మంచి నేలను పడిన విత్తనం అన్నాడు. ఎవరిళ్ళు మంచి నేలను పడిన విత్తనం? చూద్దాం. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తబడిన వాడు, మంచి నేలన పడిన విత్తనం ఎవరనగా వాక్యం విని వాక్యం వింటారు వాళ్ళు, విన్న వాక్యాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు.
అటివారు అట్టి వాళ్ళు ఏమవుతారు తెలుసా? సఫలులై ఒకడు నూరంతలుగా, అరవదంతలుగా, 60దంతలుగా, ఒకడు 30దంతలుగా. ఫలించునని. ఓకే, అందరూ ఒకసారి ఆమెను చెప్తారా? నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు 30దంతలు కావాలన్న వాళ్ళు చేయి చూపించండి. 30% నాకు వద్దు. అసలు 30 మార్కులు ఎందుకు పనికొస్తాయి? వద్దు. 60దంతలు ఒక్కడు కూడా చేస్తారు. 100 అన్ని వికెట్లు ఓకే, రక్తమే జయం. మరి 100 మీరు ఫలించాలంటే వాక్యం విని గ్రహించి అనుసరించాలి. అప్పుడు మీరు సఫలం అవుతారన్నాడు ప్రభు. నా ప్రార్థన, ఈ సంవత్సరం వాక్యాన్ని వినటం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని అంగీకరించడం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని పాటించటం ఖచ్చితంగా మీ జీవితాలు ఈరోజు ఈ ప్యాసేజ్ చదివారు, ఆ వాక్యంలో ఏదో ఒక మాట మిమ్మల్ని హృదయాన్ని తాకింది. అయ్య బాబోయ్, నేను మార్చేసుకోవాలి ప్రభు అని అప్పుడే ఆ తీర్మానం మీలోకి వచ్చేసేయాలి. అప్పుడు మీ జీవితంలో సఫలీకృతం, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే కృప ఈ సంవత్సరం దేవుడు మీకు దయచేయునుగాక. మీ ఆశయాలు చిగురు పుట్టించునుగాక. ఎండిన ఎముకలోనికి జీవాన్ని పంపించిన దేవుడు మీ ఆశలు చిగురు పుట్టించునుగాక. గుడ్. 4 మాటలకి వెళ్తాను. 4th one, దేవుని వాక్యం వల్ల ఉపయోగం ఏంటి? 119వ కీర్తన 50వ వచనం. 119, 50, 6, 8. నీ వాక్యము నన్ను బ్రతికించి, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో 4వదిగా బాధల్లో నెమ్మదినిచ్చేది. కొన్నిసార్లు కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే, కొంచెం చిన్నగా పెయిన్ ఉంటుంది, చిన్న బాధ ఉంటుంది, ఆ రోజుతో తగ్గిపోద్ది ఆ బాధ. కొన్ని బాధ ఎలా ఉంటుందంటే 2 రోజులు ఉండొచ్చు, వారం రోజులు ఉంటుంది. కొన్నిసార్లు బాధలు ఎలా ఉంటాయంటే రాత్రులు నిద్ర పట్టని బాధలు ఉంటాయి. కొన్ని అవి ఫ్యామిలీలో జరిగే సమస్యలు కావచ్చు, పిల్లల ద్వారా ఎదురయ్యే సమస్యలు కావచ్చు, ఇంట్లో కలిగిన సమస్యలు కావచ్చు. కొన్ని బాధలు ఎన్నిసార్లైనా బాధ తీరదు. అయితే బాధల్లో నెమ్మదినిచ్చేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే. కొన్నిసార్లు అంటే మనం బాగా సొంతోళ్ళని కోల్పోయినప్పుడు, అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం. సో నేను ఆ సిచ్యువేషన్లోంచి నాకు బయటికి రావడానికి చాలా రోజులు పట్టేసింది. అప్పుడు సేవ ప్రారంభ రోజులు మాట. ఎంతోమంది వచ్చి ఓదారుస్తూ ఉండేవారు, కానీ నాకు అదే గుర్తొచ్చేస్తూ ఉండేది. అమ్మే గుర్తొచ్చేస్తుంది, నానే గుర్తొచ్చేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవుని వాక్యం ఆ వాక్యం అలాగ నన్ను ధైర్యపరిచి ఆ బాధలోంచి కోలుకోవడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇలాగ ఎంతోమంది కుటుంబాల్లో బాధలో ఉన్న వాళ్ళని ఆదరించడానికి దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఎన్ని చోట్లకు మేము వెళుతున్న చోట్ల చూస్తుంటుంటే కొన్ని చోట్ల ఎంతోమందిని కోల్పోయిన బిడ్డలు ఉంటారు. తల్లిని కోల్పోయిన వాళ్ళు, తండ్రిని కోల్పోయిన వారు ఇంకా చిన్నపిల్లలాగా ఏడుస్తూ బాధలో వాళ్ళని ఓదార్చే అంత ధైర్యం ఎలా కలిగిందంటే, నాకు ఆ బాధలోంచి దేవుడు వాక్యం నన్ను ధైర్యపరిచింది, ఒక నిరీక్షణ కలిగించింది. ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు, కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. మనమే మరలా అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవటం? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దని ప్రభు చెప్పారు కదా అని ఆ మాటలను బట్టి ఒక గొప్ప ధైర్యం. సో ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మీ కుటుంబాల్లో కూడా మీరు ఎదుర్కొంటున్నవి, ఉద్యోగ స్థలాల్లో కొన్ని బాధలు ఉంటాయి, ఫ్యామిలీలో కొన్ని బాధలు ఉంటాయి, పిల్లల గురించి కొన్ని బాధలు ఉంటాయి. కానీ ఆ బాధలోంచి మనం బయటికి రావాలంటే దేవుని వాక్యమే మనకి ఆదరణ. ప్రభు ఇలా అన్నాడు సింపుల్గా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాను. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే, చిన్న పిల్లలు పాపం, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏవో పనిలో ఉంటారు, పిల్లలు ఆడుకుంటాడు, ఫ్రెండ్ రమ్మన్నాడని వెళ్ళిపోయి ఈ పైనుంచి జారుడు బల్ల ఉంటుంది చూసారా, ఆ జారుడు బల్ల నుంచి కింద పడిన తర్వాత సో ఎక్కడో ఇరుగు ఉంటుంది. ఇంకా ఆ తండ్రి పెయిన్ ఎట్లా ఉంటుందంటే, ఎందుకు వెళ్ళాడు ఈ పిల్లోడు, ఇక్కడున్నా బాగుండేది. సో ఇట్లా నిన్న చెప్తున్నాడు ఒక అన్న, 2 పిల్లలు ఆ తండ్రికి.
భార్య వంట దగ్గర ఎక్కడో ఉంది. ఈయన ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన పనులు ఏవో ఉంటే పనికెళ్ళాడు. పనికెళ్ళి వచ్చే లోపల పిల్లలు ఆడుకుంటా ఆడెవడో చిన్న మంటేశారంట. అక్కడికెళ్ళినప్పటికి ఈ పిల్లలు ఆ టైర్ ఆట ఆడుకుంటారు కదండీ! టైర్ ఆట. టైరు చిన్న కర్ర తీసుకొని ఆ టైరు చక్రం ఆడుకుంటాడు. వాడు ఈ టైర్‌ని కర్రచ్చి ఇలా కొట్టినప్పటికి అది పొయ్యిలోకెళ్ళిపోయింది. గబగబా ఈడెళ్ళిపోయి అది కర్ర పెట్టి ఇలా తీసుకుంటది. అది అలా కాలుతో చిన్న చిన్న డ్రాప్స్ పడి కాలు మీద పడ్డాయి. మొత్తం కాలంతా అయిపోయింది. సో, ఇప్పుడు ఆ తండ్రి ఇలా కదిపితే చాలా బాధ. ఇప్పుడు ఆళ్ళ అబ్బాయి కళ్ళ ముందు అలా జరిగినప్పుడు ఆ తండ్రి ఎంత బాధ అది. కొన్నిసార్లు ఇలాంటి బాధలు మనకు కలుగుతున్నప్పుడు ఎవరు ఓదార్చలేరు. కానీ దేవుని వాక్యం చదువు, ఆ బాధలో నీకు గొప్ప ధైర్యం ఇస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా దేవుడు. అందుకే మనకు పాత పాట ఉంది కదా, ఒకసారి పాడదామా? మీరు అందరూ కొంచెం బూస్ట్ తాగినట్టుంటారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. కొంచెం గట్టిగా. నీ వాక్యమే నన్ను బాధలలో కృపాశక్తి సంపూర్ణుడా వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి సంపూర్ణుడా వాక్యమై వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో అపవాది వేచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఆర్పివేయు వలె అడ్డుకొని నీ వాక్యమే నన్ను బాధలలో నీ వాక్యమే నన్ను బాధలలో. హల్లెలూయా. ఓకే, 5వది యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం 21వ వచనం. వాక్యం వల్ల ఉపయోగం సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము యాకోబు 1:21 చదవండి అక్క. విర్రవీగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మల్ని రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించండి. 1:21. ఇక్కడ 5వదిగా ఆత్మల్ని రక్షిస్తుంది అనండి ఒకసారి మీ నోటితో. సో అక్కడ భక్తుడు మాట్లాడితే ఏమంటారంటే ఆత్మల్ని రక్షించే శక్తి కలిగిన వాక్యం. దీన్ని మీరేం చేయాలి తెలుసా? సాత్వికమైన మనసుతో అంగీకరించండి అన్నాడు. సో మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మలను రక్షించే శక్తి ఎవరికైనా ఉందంటే అది దేవుని వాక్యానికి. ఎవరు ఎన్ని చెప్పినా మారలేని వ్యక్తులు వాక్యం ద్వారా మారిన సాక్ష్యాలు ఎన్ని విన్నామో మనం. అమ్మ చెప్పింది వినలేదు వాడు, నాన్న చెప్పారు వినలేదు, మామయ్య చెప్పాడు మారలేదు. కానీ ఈ వ్యక్తులు ఇలాంటి మార్పు ఎలా రాగలిగిందని అంటే కేవలం దేవుని వాక్యమే. ఒకసారి మా పెద్దయ్య గారు చెప్పారు సాక్ష్యం. ఆయన 3 రోజుల మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. 2వ రోజు వాక్యం చెప్పిన తర్వాత 3వ రోజు పాస్టర్ గారిని పర్సనల్గా కలిసి ప్రార్థన చేయించుకుందామని కొంతమంది వస్తున్నారంట ఒక చోటికి. ఒక ఆయన వచ్చాడంట, అయ్యా మీతో మాట్లాడాలి, పర్సనల్గా మీతో పని ఉందని వచ్చారంట. వచ్చిన తర్వాత ఎక్కడో కర్నూలులో జరిగిన సందర్భం అట్టిది, పెద్దయ్య గారు చెప్తే విన్నాను. వచ్చిన తర్వాత ఆయన రండి బాబు అని కుర్చీ వేశారంట.
బయటకు వచ్చేసిన తర్వాత అయ్యా అని తన లైఫ్ ఎలా మారిందో చెప్తూ ఇలా మాట్లాడారట. గత రాత్రి ఇదే గ్రౌండ్లో నేను వాక్యం విన్నానయ్యా, మీరు వాక్యం చెప్తూ 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 మీ అనుభవ సాక్షి అని చెప్పారు. ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడి ప్రార్థన చేసుకుని వెళ్దామని వచ్చానయ్యా అని చెప్పారట. సరేనని చెప్పండి బాబు వింటానంటే ఆయన లోపల పాకెట్లోంచి కత్తి తీశారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలాంటి వాళ్ళకైనా ఎట్లా ఉంటుంది చెప్పండి, చిన్న ప్రాణం. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదలని కత్తి తీశాడు. అయ్యా నేను కత్తి పట్టి చాలామందిని చంపిన వ్యక్తిని, కానీ నా భార్య ఎన్నోసార్లు చెప్పింది మారలేదు. మా నాన్న, మా మామయ్యోళ్ళు, పోలీస్ మాయోళ్ళు ఎంతమంది నా మార్పు కోసం ఎదురు చూశారు, కానీ దేవుని వాక్యం ఖడ్గం వలె నన్ను హృదయాన్ని తాకింది, నా హృదయాన్ని పరివర్తనలోకి తీసుకొచ్చింది. సో ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీకు చెప్తున్నానంటే, ఎందరో జీవితాలు మారినాయి అంటే అది కేవలం దేవుని వాక్యమే. హృదయాల్ని పరిశీలించేది దేవుని వాక్యం. అంత శక్తివంతమైన దేవుని వాక్యం, ఆత్మల్ని రక్షించేది. దేవుని సంధిలో ఈ సంవత్సరం కొన్ని ఆత్మలు రక్షించాలని నేనైతే ఆశపడుతున్నాను దేవుని దగ్గర. అది మా ప్రయత్నం వల్ల జరిగేది కాదు, దేవుడు వాళ్ళలో క్రియ చేయాలి. ఆ వాక్యం ఎప్పుడైతే వాళ్ళలో క్రియ జరుగుతుందో ఆటోమేటిక్గా పరివర్తన చెందుతారు, మార్పు చెందుతారు. చూడండి, ఆ మాట మీకు చదివిస్తాను. హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది, 4వ అధ్యాయం 12వ వాక్యం, కంఠస్థ వాక్యం కదా. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల వాడి అయిన ఖడ్గము, ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగుల్లో కూడా వెళ్ళిపోయి శోధించే గొప్ప శక్తి కలిగిన వాక్యం. అక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడు. హెబ్రీ 4:12 ఏమంటారంటే, దేవుని వాక్యం సజీవమై, ఇన్ని సంవత్సరాలు అయినాయా, ఇంకా సజీవమైన దేవుని వాక్యం, బలము గలదై, హృదయంలో ఏముందో తెలుసు, నీ అంతరంగంలో ఏముందో తెలుసు, తలంపుల్లో కూడా, ఇంకా మూలుగుల్లో కూడా వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత శక్తివంతమైన దేవుని వాక్యం. సో ఈరోజు ఎంతమంది త్రాగుబోతోళ్ళు మారుతున్నారంటే, ఎంతమంది తిరిగిపోతోళ్ళు మారుతున్నారంటే, ఎవలా మారుతున్నారు? దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఇంకా ఎంతోమందిని మారుస్తుంది ఈ వాక్యం. మేము ఎప్పటి నుంచో ఈ స్తోత్ర ప్రార్థనలో ఒక అంశం చెప్పి, స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా కోనసీమ ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ మండలాలు, అమలాపురం ఏరియాలో ఎటు చూసినా మేము ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా. వైజాగ్ నుంచి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, కాకినాడ నుంచి వచ్చి, ఇంకా అన్ని ఏరియాలు, విజయవాడ, తెలంగాణ, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి మారినోళ్ళు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. మా కోనసీమలో ఒక్క సాక్ష్యం లేపండి ప్రభా, ఎవరో ఒకరు నువ్వు లేపండి ప్రభా. మారాలి. దేవుడు అలాంటి కార్యం చేయటానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది. నా ఆశ, దేవుని సంధిలో హృదయపూర్వకంగా నేను ఆశపడుతున్నాను, గొప్ప గొప్ప సాక్ష్యాల దేవుడు మనకి ఈ ప్రాంతంలో వినిపించునుగాక. ఎలాగా అంటే, అది శక్తి దేవుని వాక్యానికి ఉంది. మనం చెప్పిన వాళ్ళు మారకపోవచ్చు, కానీ ఆ వాక్యం వాళ్ళని ఎదురుపోనివ్వదు, పట్టుకుంటుంది. దేవుడు ఖచ్చితంగా మార్చుకుంటాడు. ప్రభు సహాయం చేయునుగాక. మీకు తెలుసు కదా, సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ట్రైన్లో ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యం చదువుకుంటున్నాడంట. వాక్యం చదువుకుంటూ ఉంటుంటే అదే బోగిలు ఇంకొక ఆయన ఎక్కారు. వెంటనే ఏంటి అని అడిగారు, ఇది వాక్యం అని. వెంటనే ఆయన చేతిలో ఉన్న బైబిల్ని అలా విసిరి కొట్టాడంట. కిటికీలోంచి అలా చివరికి విసిరి కొడితే బాధ కలిగింది. చేతిలో ఉన్న బైబిల్ లాక్కుని అలా విసిరి కొడితే ఎవరికైనా బాధే. కానీ తన మనసులో ప్రార్థన చేశారంటే, ప్రభా, ఈ బైబిల్ని చించేసిన అయినా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం ఏదైనా నువ్వు చేయగలిగిన దేవుడు అని తన మనసులో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడంట. చాలా కాలం అయిపోయింది అలా జరిగి.
ఒకసారి ఆయన వాక్యం చెప్పడానికని ఒక వేదిక దగ్గరికి వెళ్తున్నాడు, ఒక స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి వెళ్ళారు, కూర్చున్నారు. ఈ లోపల అక్కడ మీటింగ్స్ పెట్టిన కన్వీనర్, ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఆయన అన్నారట, అయ్యగారు మీరు వాక్యానికి ముందు ఒక 10 నిమిషాల సాక్ష్యాన్ని విందిరు కానీ సాక్ష్యం ఇస్తామని ఒక ఆయనకి సాక్ష్యం ఇచ్చారట. ఆయన సాక్ష్యం చెప్తూ నా జీవితంలో విరక్తి వచ్చేసింది, ఇంక చచ్చిపోదాం అనుకుని వెళుతూ ఉన్నాను, నేను చచ్చిపోదామని ట్రైన్ ట్రాక్ కింద పడి చనిపోదాం అనుకుని వెళ్తూ ఉన్నాను. ఆ రైలు పట్టాల మీద వెళ్తున్నప్పుడు ఒక పేపర్ దొరికింది నాకు. ఆ పేపర్లో ఇలా ఉంది, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైనా అనుకుని ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక పేపర్ దొరికింది. అలా ఆ పేపర్లన్నీ చదువుతున్నప్పుడు నీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. సో అలాగ నేను కనుగొని దేవుణ్ణి పూర్తిగా మార్పు చెంది జీవితంలో చచ్చిపోదాం అనుకున్న నన్ను ఈ బైబిల్ పేపర్ వాక్యం సగం బైబిల్ నన్ను మార్చింది అనండి. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు నిలబడి చెప్పారంటే, ప్రభా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను బైబిల్ చించేసినందుకు. సగం బైబిల్ ద్వారా ఎంత గొప్ప వ్యక్తులు మార్చేసుకుంటున్నామంటే ఈ బైబిల్ శక్తి ఎంత గొప్పది. మీరు మీ జీవితంలో కూడా మీ ఇంట్లో బైబిల్ పట్టుకుని వస్తున్న మిమ్మల్ని అనరాని మాటలు అన్నవాళ్ళు ఎందరో ఉండొచ్చు, దూషించిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉండరు. వాళ్ళని దేవుడు త్వరగా పట్టుకోబోతున్నాడు యేసునామంలో. ఈ శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో బైబిల్ అంటించేసి, కొన్ని చోట్ల చర్చెస్ కాల్ చేసి వ్యతిరేకంగా అసలు దేవుని ఆరాధన జరగకుండా ఎన్నో ఆటంకాలు పరిచిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళని దేవుడు త్వరగా పట్టుకోబోతున్నాడు. ఆమేనని చెప్పండి. కేవలం దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. గుడ్, త్వరగా వెళ్ళిపోదాం. 6వ మాటలోకి వెళ్దాం. 6th, దేవుని వాక్యం యొక్క ఉపయోగం. 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు. నా హృదయంలో నీ అక్క వాక్యం ఎక్కడ ఉందక్క? హృదయంలో ఉంది. ఓకే. 6వది, పాపం చేయకుండా కాపాడబడతాం. ఒక వ్యక్తి పాపంలో పడిపోకుండా ఉండే ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. దావీదు జీవితాన్ని మీకు ముందు పెడతాను. ఏమంటున్నారో తెలుసా? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు వాక్యము నా హృదయంలో ఉంది అన్నాడు. కొన్నిసార్లు మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుని దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నేను ఆదివారం గుళ్ళోకి వచ్చినంతసేపు బాగుంటున్నానయ్యా, ఇక్కడి నుంచి గేటు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏదో పాపంలో పడిపోతున్నానయ్యా. చూపుల ద్వారానో, తలంపుల ద్వారానో, ఆలోచన ద్వారానో, నిర్ణయాల ద్వారానో ఏదో విధంగా నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎలాగా దీని నుంచి నాకు విడుదల దొరకటం? కొంతమంది స్టూడెంట్స్ అయితే చర్చ్లో ఉన్నప్పుడు బాగుంటారు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. ఎలాగ నేను జయాన్ని పొందేదంటే వాక్యం హృదయంలో ఉండాలి. డైరీలో ఉంది, ఇంటి మీద గోడల మీద ఉండొచ్చు, ఎక్కడైనా వాక్యం ఉన్నదేమో. భక్తుడు చెప్తాడు హృదయంలో ఉండాలట వాక్యం. ఇప్పుడు నీకు ఆ తలంపు వచ్చిన వెంటనే అమ్మో నేను ఇది చేయకూడదని అది నీకు గుర్తు రావాలంటే వాక్యం నీ లోపల ఉంటే ఆ తలంపు నువ్వు జయించగలుగుతావు, ఖచ్చితంగా జయించగలుగుతావు. ఎంతోమంది గొప్ప గొప్ప పరిశుద్ధులు దేవుని వాక్యం చేతనే ఈరోజు వరకు వారి జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, ఏ పాపంలో పడిపోకుండా ఉండడానికి వాక్యం నీ హృదయంలో ఉండునుగాక. దావీదుని మనం చూద్దాం. ఒకప్పుడు బెత్షెబాతో పాపంలో పడ్డాడు, చూశాడు, చేయాలని ఆలోచన వచ్చింది, పాపంలో పడిపోయాడు. ఇదే దావీదు తన దగ్గరలోనే తన ప్రక్కనే నిలిచి ఉన్న పాపంలో పడలేదు. ఎందుకు అంటే వాక్యం లోపల ఉంది. సో 2 సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ మనకి. బెత్షెబాతో పాపంలో పడిపోయిన అనుభవం కనబడుతుంది. మరొక స్త్రీ ప్రక్కనే ఉన్న పాపంలోకి వెళ్ళకపోయాడు. ఎందుకనంటే వాక్యం లోపల ఉంది, గుర్తు చేస్తూ ఉండేది అతనికి. ఈ రాత్రి నా ఆశ, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి నువ్వు పాపంలో పడిపోకుండా కాపాడే ఆయుధం దేవుని వాక్యమే. నీ జీవితాన్ని అలాగూ దేవుడు కట్టునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం
3వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. వాక్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రభు చెప్తున్నాడు. ప్రకటన 1:3 సమయమనక అసమయం సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వాటిని వినేవాడు, సంగతులు గైకునేవాడు ధన్యులైపోతారు. అందరూ ఒకసారి ఆమెన్ చెప్తారా? సో చివరిది 7వది ధన్యులు. వాక్యం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే నీ జీవితం ధన్యమవుతుంది. అక్కడ చెప్తూ సమయం సమీపించింది. దేవుని వాక్యం చదివేవాడు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు, ఇంకా గైకునే వాళ్ళు ఇంకా ధన్యులు. ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాలు ధన్యకరంగా మారాలి. యేసయ్య అలాంటి ధన్యత మీకు ఇచ్చునుగాక. వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ప్రకటన వాక్య గ్రంథాలు ఎన్నో మర్మాలతో కూడిన మాటలు వింటూ ఉంటుంటే ధన్యులు, ఇంకా వాటిని అనుసరిస్తూ ఉంటే ఇంకా గొప్ప ధన్యత. మరి దేవుని చిత్తమైతే దేవుని యొక్క ఆలోచన కొరకు నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, లాస్ట్ ఇయర్ యోధా పత్రిక ఈ బిడ్డలకి కంప్లీట్ చేయడానికి కృపనిచ్చావు. పోయిన సంవత్సరం ఏలియా అద్భుతాలు, అప్పుడే మర్చిపోతే ఎట్లాగా, ఎలీషా అద్భుతాలు గురించి ధ్యానించే కృపనిచ్చావు. ప్రభా, ఈ 21 days కాదయ్యా, రోజు వాక్యం చెప్పే కృపని ఇవ్వండి ప్రభా అని అడుగుతూ ఉన్నాను. దేవుని చిత్తమైతే త్వరగానే దేవుడి ద్వారాలు తెరుస్తాడు. ఆ వాక్యమే మన జీవితంలో ధన్యులుగా మార్చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు డివోషన్, డైలీ మనం బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటున్నామో, ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో, అలాగే మన ఆత్మీయ జీవితం కట్టబడటం కోసం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వింటా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే నిజంగా దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. అలాంటి కృప, ఈ 7 రకాల ఆశీర్వాదాలు, 7 రకాల ఉపయోగాలు దేవుని ద్వారా నీకు కలుగుతా. దేవుని వాక్యం ద్వారా ప్రభు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. చెప్పండి, ఇప్పుడు చూడకుండా 7 రకాల ఉపయోగాలు చెప్తే మీరు ఎంత ధన్యులో నాకు అర్థమవుతుంది. నేను చెప్పిన మాటలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారో మీ గుండె లోతుల్లోకి వెళ్ళిందో అర్థమవుతుంది. వాక్యం వల్ల ఉపయోగం ఏంటి అసలు? ఎందుకనాలి? అది మీకు తెలివి కలుగుతుంది. మీరు ఈ రోజు నుంచి తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. ఆమెను చెప్పుకోండి. 2 ఆరోగ్యం, దీర్ఘాయువుతో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. 3 సఫలం, మీ కార్యాలన్నీ సఫలం అయిపోతాయి. 4 బాధల్లో కూడా దేవుడు నీకు నెమ్మదిస్తాడు. 5 ఆత్మలు రక్షిస్తా. నీ భర్త గురించి, నీ ఇంటోళ్ళ గురించి ఎదురు చూస్తున్నావు కదా, వాక్యం ద్వారానే వాళ్ళు పట్టబడిపోతారు. 6 పాపంలో నువ్వు పడిపోకుండా నేను కాపాడేది దేవుని వాక్యమే. 7 ధన్యులుగా మారుస్తుంది. ఇలాంటి ఉపయోగం దేవుని వాక్యం వల్ల ఉన్నాయి. మరి ఇన్ని ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత, పట్టు సీర విలువ తెలిసిన తర్వాత చెప్పండి కొనుక్కోకుండా ఎట్టుంటారు చెప్పండి. పట్టు సీరని ఉతకూడదంట కదా, డ్రై వాష్ చేయాలంట కదా. ఇప్పుడే అన్నయ్య చెప్తే దేవుడికి స్తోత్రం. షూట్ కూడా ఉతకూడదు, దాన్ని కూడా డ్రై వాష్ చేయాలంట. అలాగే నీకు పట్టు సీర విలువ తెలిసినప్పుడు ఎంత జాగ్రత్త పెట్టు. వాక్యం విలువ తెలిసినప్పుడు దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. వాక్యం బైబిల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మీ బట్టలకి బీరువాలో ఉంటే బైబిల్ ఎక్కడ ఉండాలి అసలు? కొన్నిసార్లు ప్రతి ఆదివారం పరిశుద్ధులు పాస్టర్ గారు మీరే చదువుకోండి అని అక్కడ ఒక బైబిల్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ, మీరు చాలా మంచివాళ్ళు. వాక్యం మర్చిపోకూడదు. బైబిల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. వాక్యమే దేవుడు కాబట్టి నీ హృదయపూర్వకంగా విశ్వసించు. ఈ మాటలు నీకు ఫలభరితంగా మారునుగాక. రైట్, అందరూ లేచినప్పుడు మోకరిద్దాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ విత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలభరితంగా మారినట్లు 2 చేతులెత్తి అందరూ చెప్పండి, స్తోత్రం 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 అని చెప్పండి. బిగ్గరగా చెప్పండి. ప్రేయర్ దయచేసి చెప్పాలి అందరూ. స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే మకరందమై
బలపరచెను నన్ను నా యేసయ్య, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయుని దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు పరవశించనా నీ కృపలోనే. ఓ మహోన్నతమైనని ఉపకార తలంచుచు పరవశించనా నీ కృపలోనే. నా ప్రతి ప్రార్థనకు లెక్కకు మించిన దీవెనలై, నా ప్రతి ప్రార్థనకు లెక్కకు మించిన దీవెన, అడుగులు తడబడక నిలిపినది దివ్యవాక్యం. కడలిని మించిన విజయము ఓ నీ వాక్యమే బలపరచెను నన్ను, స్తుతి పాత్రుడా నీ వాక్యమే బలపరచెను నన్ను. ఆరాధన నీకే, కృపాక్షేమము శాశ్వత నా జీవిత కాలమంతయు నీవు. మహోన్నతమైనని తలంచుచు అనుక్షణం నీ కృపలోనే. అయ్యా నీ కృపలోనే పరవశించనా. ఈ మాటలు దేవుడు ఫలభరితంగా మార్చి మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 7 ఉపయోగాలు మనం పొందుకునేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. అయా మీ సహాయం అనుగ్రహించు. దేవుని వాక్యం ఎలాగూ క్రియ జరిగిస్తుందో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. శక్తి కలిగిందయ్యా నీ వాక్యం తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయా నీ వాక్యం వెల్లడి అగుడుతో అనేక మంది జీవితాలకు వెలుగు కలుగుతుంది, తెలివిని కలిగిస్తుందని తెలియపరిచారు. ఇదిగోనైనా అయా మితముగా మాట్లాడడమే తెలివి గలవాడు మితంగా మాట్లాడతాడని తెలియపరిచారయ్యా. నీకు స్తోత్రాలు. రోదన చేస్తారని తెలియపరిచారయ్యా. మా బిడ్డలందరికీ అట్టి తెలివిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మా బిడ్డలకు తెలివిని కలుగు చేయండి. అలాగే నీ వాక్యం మాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందని తెలియపరిచారు ప్రభువా. నాయన నిశ్చయంగా నీ వాక్యం చదివిన వారందరికీ మీరు ఆరోగ్యం ఇస్తారన్నారు. సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగు చేసేది నీ వాక్యం తండ్రి. అలాగే నా ప్రభువా, నీవు కష్టకాలం ముందు మొరపెడితే నీ వాక్యాన్ని పంపి బాగు చేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. నిశ్చయంగా నీ వాక్కు పంపి అనేకులు స్వస్థత నుండి సంపూర్ణమైన విడుదల పొందడానికి సహాయం చేయండి. అలాగే నీ వాక్యం మరలా పైకి వెళ్ళక నాయన నీ నోటి నుండి వచ్చిన వచనం సఫలం చేస్తుందని తెలియపరిచావయ్యా. నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితాల్లో వాక్యం ఫలభరితంగా మార్చబడాలి, నూరంతలుగా ఫలించి సఫలులు అవ్వాలి ప్రభువా. ఎవరైతే వాక్యాన్ని గాయకుంటారో వారిని సఫలీకృతులుగా మారుస్తావు దేవా.
అతి కృపనివ్వండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే వాక్యం ఆత్మలను సంపాదిస్తుంది, రక్షిస్తుంది ప్రభా. కీళ్లలోకి మూలుగుల్లోకి నీకు వాక్యం వెళ్ళి ఆ ఆత్మలు రక్షించబడతాయని తెలియపరిచారు ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వాక్యం మా బాధల్లో నెమ్మదిని కలుగు చేసేది నీ వాక్యం ఒకటే తండ్రి. అయ్యా నాయన విశ్రాంతిని కలుగు చేస్తుంది, శాంతిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది దేవా. మీకు స్తోత్రాలు. అలాగే వాక్యం పాపం చేయకుండా కాపాడబడుతుందని తెలియపరిచారు. వాక్యం హృదయంలో ఉన్న వారందరూ కూడా పాపం చేయకుండా కాపాడబడతారు ప్రభా. అలాగే వాక్యం విని గాయకునే వారందరూ కూడా ధన్యులని తెలియపరిచారు ప్రభా. మా బిడ్డలందరి జీవితాలు ధన్యకరంగా మార్చండి. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమును హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచి ఫలభరితంగా మార్చండి. రాత్రి క్షామే మరలా వేకుని లేచి నేను స్తుతించాలి. ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది కిరీట ఘనత నాశనం కలుగునుగాక.